హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా వీడియో ఏంటంటే, మా చేనులో అయితే మేము పని చేస్తున్నాము. ఏం పని చేస్తున్నానో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఇదైతే దానిమ్మ తోట అండ్ నిమ్మకాయ దబ్బకాయలు అంటారు కదండి, అది మా చేనులో అయితే చెత్త బాగా ఉందని మేమైతే క్లీన్ చేయడానికి అయితే వచ్చాము. చూడండి, చెట్లు అయితే చూపిస్తున్నా. ఇవిగోండి నిమ్మకాయలు. ఇప్పుడైతే సమ్మర్ కదండి, ఎండ బాగా ఉంది కదా, నిమ్మకాయలు అయితే తక్కువగా ఉన్నాయి. ఇది దానిమ్మకాయ అండి, సారీ నిమ్మకాయ అని చెప్పాను, దానిమ్మకాయ. చూడండి, మా వారైతే చెత్త ఉంది కదండి, దాంతో అయితే గొడ్డలతో అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక నేను కూడా మా వారికి అయితే హెల్ప్ చేస్తున్నాను. వీడియో అయితే నేనే తీస్తున్నాను. ఇక చూడండి, ఎండకైతే చెట్లన్నీ ఎలా ఉన్నాయో, అలాగే భూమి కూడా ఎండిపోయింది, వాటర్ అంటూ ఏమీ లేదు. చెట్టు చూడండి, ఈ చెట్టు ఇది నిమ్మ చెట్టు అండి. కాయలు కూడా కొద్దిగా తక్కువగా ఉన్నాయి, అదే వాటర్ పెడితే కాయలు అయితే చాలాగా ఉంటాయి. చూడండి, నిమ్మకాయ చిన్నగా ఉంది, అదే వాటర్ ఎక్కువగా పెట్టడం వల్ల నిమ్మకాయ ఎక్కువ ఉంటుంది, అధికంగా కాస్తుంది. అదిగాక ఎండలు కదండి, చూపిస్తున్నా చూడండి. ఎండ అయితే మేము వచ్చింది 9:30కి అలా వచ్చాం. ఎండ ఇప్పుడే ఎంత తీవ్రంగా ఉంది చూడండి. మా చేనులో 2 కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి, దీనికి కొబ్బరికాయలు కూడా కాస్తాయండి. చూడండి, మీకైతే దానిమ్మ తోట ఎంత చూపిస్తున్నాను. ఇవిగోండి, ఇగో చూడండి, ఇగో ఇక్కడైతే మా సార్ అయితే క్లీన్ చేస్తున్నారు. మాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత పని చేస్తూ ఆడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి మట్టి అంటే ఇష్టం కదండి, మట్టిలో అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఇంకా నేను పక్క అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అండ్ అప్పుడప్పుడు నేను కూడా అయితే వర్క్ చేస్తున్నాను. అంటే దానిమ్మ చెట్లకి నిమ్మ చెట్లకి చుట్టూ చెత్త అంటే తీగల్లాగా అల్లుకుంటాయి కదండి, ఇవి క్లీన్ చేయకైతే చాలా రోజులైంది. వీటి వల్ల ఏమవుతుందంటే చెట్టు మొత్తం అల్లుకొని కాయ అనేది కాయకుండా ఆపేస్తుంది. అందుకని కొద్దిగా అయితే గుణపంతో అయితే ఇలా తవ్వితే ఆ చెట్టు అనేది చనిపోతుంది కదండి, అప్పుడు ఈ నిమ్మ చెట్టు కొద్దిగా మంచిగా అయ్యి కాయలైతే వస్తుంది. ఇంకా చూడండి, నేనైతే వీడియో తీస్తున్నాను. నేను కూడా అయితే మా సార్ పీకిన చెత్త ఉంటుంది కదండి, మిగతాది కూడా నేనైతే పీకుతున్నా. వీడియో తీయడం అంటే కుదరలేదండి, కానీ అలాగే పని చేసుకుంటూ అయితే కొద్దిగా ఈ చెత్తనంతా మా సార్ పీకిని అంతా ఒక దగ్గరికి అయితే చేస్తున్నాను. పొలం పనులు అంటూ నాకు అంతగా ఏమీ రాదండి, నేనైతే చదువుకొనే ఉన్నాను, అవేమీ నాకు సరిగా తెలియదు, రాదు కూడా. కానీ మా వారితో పాటు కొద్దిగా వచ్చినవి అయితే హెల్ప్ చేస్తున్నాను. మరి ఆయన ఒక్కలే చేస్తుంటే మనం కూడా హెల్ప్ చేయాలి కదా, అందుకని అంటూ కొద్దిగా అయితే చెత్త అవి ఉన్నాయి కదండి, అవన్నీ అయితే సైడ్కి తీస్తున్నా. ఇవన్నీ చూడండి, చెత్త నరికినవి, పోయిన వారం నరికినవి మొత్తం ఒక దగ్గర అయితే వేసేసాము. నెక్స్ట్ ఇక చూడండి, నరికి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఎండ అయితే బాగా ఉంటుంది. ఇవ్వండి మా బొడ్డోళ్ళు చూడండి, మట్లో అయితే ఎండను కూడా చూడకుండా మట్లో అయితే ఎలా ఆడుతున్నారో చూడండి. నేను వీడియో తీస్తున్నానని అదిగో చూడండి ఎలా ఆడుతున్నారో. ఇక ఒకళ్ళేమో పుల్లలు పట్టుకొని గోతులు తీసి ఆడుతున్నారు, చీమని చెప్తున్నారు, అందులో పురుగులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇటు చూపిస్తున్నాను. ఇంకో మా సార్ అయితే మళ్ళీ ఇక పనిలోకి దిగారు. చూడండి, ఆ చెట్టు చుట్టూ చూడండి ఎలాగా వేస్ట్ది అల్లుకొని ఉండి చెట్టునైతే కమ్మేసి కాయలు కాయకుండా చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను నిమ్మ చెట్టు పూతను చూపిస్తున్నాను. ఇవన్నీ అయితే నిమ్మకాయలండి, కాపు చూడండి, నిమ్మకాయలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇవైతే వాసన కూడా ఇలా గిల్లితే భలే వాసన వస్తుంది కదండి, నాకైతే ఈ స్మెల్ అంటే భలే ఇష్టం. అందుకని నేను చెట్టు కాయ కోయకుండా అయితే ఇవ్వండి, ఇవి దానిమ్మకాయలు, టేస్ట్ కూడా బాగుంటాయండి, తీయగా ఉంటాయి పండితే. ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి, వాటర్ లేకపోవటం వల్ల నాసిరకంగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇవి మా సేన్లు అండి, మా వారిని వీడియో తీయమని చెప్తే అడ్డంగా తీయకుండా నిలువుగా తీశాడు, మొత్తం వీడియో అలాగే తీశాడు. ఇంకా నాకే ఏం చేయాలో అర్థం కాక దీంట్లో పాటు కొద్దిగా అయితే లింక్ చేశాను. చూడండి, తాడి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్ని అడుగులు ఉంటుందండి ఇది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, తాడి చెట్టుని చూపిస్తున్నాను. మబ్బులు చూడండి ఎంత పైకి ఉందో తాడి చెట్టు. ఇక్కడైతే కొద్దిగా తాడి చెట్లు తక్కువగా ఉంటాయండి. ఇక తాటికాయలను చూపిస్తున్నా చూడండి. ఇది మా సారు కూడా తాటి చెట్టు ఎక్కి తాటికాయలకు వస్తారండి, కాకపోతే ఇవి ముదిరిపోయాయి కదండి. ఎవరైనా అయితే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోలు కావాలో
మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి. బాయ్.